హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం కాశీ మజిలీ కథల్లో ఒక చిన్న కథ చెప్పుకుందాం. అదేంటంటే దుందుబి అని ఒక కిరాత చక్రవర్తి. కిరాత చక్రవర్తి అంటే ఆ అడవికి చక్రవర్తి అనమాట. అడవికి అధికారం ఉన్నవాడు అనమాట. అతన్ని కిరాత చక్రవర్తి అని పిలిచేవాళ్ళు. అయితే అతను ఆ అడవిలో ఉండే వాళ్ళందరినీ పరిపాలిస్తూ ఆ అడవి మొత్తానికి రాజుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. అతనికి పులింది అనే భార్య ఉంది. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారనమాట. ఆ కొడుకు పేరు రాజవాహనుడు, కూతురు పేరు శ్రమణి. వీళ్ళు చాలా చక్కగా చాలా అందంగా ఉండే పిల్లలు. చాలా ఆనందంగా వాళ్ళు నలుగురు ఆ అడవిలో ఉండే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారనమాట. అయితే ఈ దుందుబి ఏం చేసేవాడు, ఇతను రకరకాల పనిముట్లన్నీ తీసుకొని తన అనుచరులతోనూ ఆ అడవిలో ఆ చుట్టుపక్కల ఉన్న అడవిలో అంతా తిరిగి అక్కడ ఉచ్చులు బిగించి ఈ జంతువుల్ని, రకరకాల జంతువుల్ని, రకరకాల పక్షుల్ని అన్నింటినీ పట్టించి వాటిని చంపకుండా పంజరాల్లోనూ బోనుల్లోనూ పెట్టి, పక్షుల్ని పంజరాల్లోనూ, జంతువుల్ని అట్లాంటి వాటిని బోనుల్లో పెట్టి ఇంటికి తీసుకెళ్ళి వాటికి ఆటలు పాటలు అన్నీ నేర్పించేవాడు అనమాట. నేర్పించి ఆ చుట్టుపక్కల మహారాజులు ఉంటారు కదా బోల్డ్ మంది, వాళ్ళు ఈ జంతువుల్ని ఈ పక్షుల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుని వెళ్తూ ఉండేవారు అనమాట. అలాగా ఇతను ఈ దుందుబి ఆ జంతువులకి ఆ పక్షులకి అన్నింటికి కూడా ఆటపాటలు నేర్పిస్తూ ఉండేవాడు అనమాట. ఆ ఆశ్రమంలాగా ఉండేది ఆ ప్రాంతం అంతా. అందులో అన్ని రకాల జంతువులు కూడా చక్కగా వాటి యొక్క వైరాన్ని మర్చిపోయి, జన్మతః వచ్చే వైరాన్ని మర్చిపోయి చక్కగా స్నేహంగా ఉంటూ ఉండేవన్నమాట. అలా స్నేహంగా అన్యోన్యంగా ఆ జంతువులు పక్షులు అన్నీ అతని దగ్గర ఉంటూ ఉండేవి. ఇలాగా ఆ దుందుబి ఇంటికి చాలా దూరం వరకు కూడా అడవి ప్రాంతమే ఉండేది. ఆ అడవి ప్రాంతంలో ఆ గుర్రాలు ఎడ్లు బండ్లు తప్ప ఇంకా ఏ వాహనాలు నడవటానికి వీలు ఉండేది కాదు. అయినా కూడా ఇతర దేశాల నుంచి, ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల నుంచి ఈ మహారాజులు వచ్చి అతని దగ్గర ఆ పక్షులు జంతువులు కొనుక్కుని వెళ్తూ ఉండేవారు అనమాట. తన రాజ్యంలోనూ ఆ జంతువులకి పక్షులకి విశాలమైన ప్రాంతాలను ఏర్పాటు చేసి, వాటి కోసం ప్రత్యేకంగా భవనాలు ఏర్పాటు చేసి, వాటికి ఆటలు పాటలు అన్నీ నేర్పించి, ఆ విద్యలన్నీ ప్రదర్శించి వాటిని ఆ రాజులకి అమ్ముతూ ఉండేవాడు అనమాట. ఆ భవనాలు ఎట్లా ఉండేవి, మహారాజుల భవనాల కొంటే కూడా చాలా అందంగా కట్టించాడనమాట అతను. అయితే ఈ దుందుబి కొడుకున్నాడు కదా రాజవాహనుడు, కూతురు శ్రమణి, వీళ్ళిద్దరూ కూడాను కవల పిల్లల్లాగా ఉండేవారు. కానీ ఈ రాజవాహనుడు ఆ కూతురి కంటే 2 సంవత్సరాలు పెద్దవాడు. కానీ ఇద్దరూ కూడా కౌల పిల్లల్లాగా ఉండేవారు. చాలా అందంగా ఉండేవారు అనమాట. వాళ్ళు కిరాతక వంశంలో ఆ అడవి ప్రాంతంలో పుట్టినప్పటికీ వాళ్ళు చాలా అందంగా ఎంతో అందంగా, చాలా ధైర్యంగాను ఉండేవారు, అందంగాను ఉండేవారు. తండ్రితో పాటు అన్ని విద్యల్లోనూ కూడా వాళ్ళు ఇద్దరు ఆరితేరి ఉన్నారనమాట. ఈ పిల్లవాడు కూడా విలువిద్యల్లోనూ, గుర్రపు స్వారీలోనూ, వ్యాయామంలోనూ అన్నింట్లోనూ తండ్రితో సమానంగా అన్నీ నేర్చుకొని తండ్రి దగ్గర వాటన్నింటినీ చక్కగా ప్రాక్టీస్ చేస్తూ తండ్రితో కలిసి అడవికి వెళ్ళి ఆ వేటాటము అవన్నీ కూడా నేర్చుకున్నాడనమాట. ఆ రాజవాహనుడికి విలువిద్యల్లో కానీ గజ ఏనుగుల మీద స్వారీ చేయటం, గుర్రాల మీద స్వారీ చేయటం అవన్నీ కూడా తండ్రి దగ్గర చాలా బాగా నేర్చుకొని తండ్రి కంటే కూడా చాలా బాగా చెయ్యగలడు ఈ పనులన్నీ అనిపించుకున్నాడనమాట ఆ పిల్లవాడు. ఈ అమ్మాయి ఏం చేసేది, శ్రమని ఈ పక్షులన్నీ తీసుకొచ్చి పక్షుల శాలలో పెట్టేవాడు కదా తండ్రి, వాటన్నింటికి కూడా చక్కగా మాటలు నేర్పుతూ వాటికి సంగీతం నేర్పుతూ ఉండేదన్నమాట ఈ అమ్మాయి. అలాగా ఇతను కొత్త జంతువులని పక్షుల్ని తీసుకురావటానికి తన సైన్యాన్ని తీసుకొని అలా దూర దేశాల్లో ఉండే అడవులకి వెళ్తూ ఉండేవాడనమాట. ఒకసారి ఏమవుతుంది, మా పిల్లవాడితో చెప్తాడు, వింధ్య పర్వతాల్లో అడవుల్లో చాలా అద్భుతమైన జంతువులు, విచిత్రమైన పక్షులు చాలా వచ్చాయట. మన సేవకుల ద్వారా మనకి తెలిసింది ఇది. కాబట్టి నేను వెళ్ళి
వాటన్నింటినీ తీసుకొస్తాను. అంతవరకు మీరు ఇక్కడున్న జంతువుల్ని పక్షుల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి. ఎవ్వరు వచ్చినా వాటిని అమ్మకండి. నేను కొత్తవి తీసుకొచ్చేంత వరకు ఎవ్వరికి వేటిని అమ్మకండి. ఎవరైనా వస్తే గనక కొనుక్కోవడానికి వాళ్ళని చక్కగా ఆహ్వానించి గౌరవ మర్యాదలు చేసి వాళ్ళని మళ్ళీ రమ్మని చెప్పి పంపించండి అని చెప్పి ఈ కొడుకుతో చెప్పి ఈ దుందుబి ఏం చేస్తాడు, తన సైన్యాన్ని తీసుకొని వాళ్ళు చాలా దూరంలో ఉండే అడవులకి బయలుదేరి వెళ్తాడనమాట. అయితేను ఈ ఆ అడవికి కొంచెం దగ్గరలోనే, అంటే కొంచెం దగ్గర అంటే దగ్గర కాదు, అక్కడ మహేంద్రపురం అనే ఒక రాజ్యం ఉందన్నమాట. ఆ రాజుకి పేరు వసుపాలుడు. అతనికి కల్పలత అనే ఒక కూతురుంది. అయితే ఈమెకి పక్షులు అంటే చాలా ఇష్టం అనమాట. ఆ పక్షులు ఇష్టం ఒక్కటే కాదు, ఆ పక్షుల్ని విడివిడిగా కాకుండా జంటలుగా పెంచుకోవాలని ఆ అమ్మాయికి ఉండేదనమాట. ఈ దుందుబి రాజ్యానికి ఈ వసుపాలుడు ఏం చేస్తాడు, ఒక లెటర్ రాసి పంపిస్తాడు. ఏమని, మీరు దూరదేశాన్ని నుంచి చాలా పక్షులు అవి కొత్త కొత్త పక్షులు అవి తీసుకొచ్చారని తెలిసింది, మాకు కొన్ని పక్షులు కావాలి అని చెప్పి ఈ లెటర్ రాసి పంపిస్తాడు. అయితే ఈ కొడుకు ఏం చేస్తాడు, తండ్రి చెప్పి వెళ్ళాడు కదా, నేను వచ్చేంత వరకు ఎవ్వరికి ఏమీ అమ్మకండి, మళ్ళీ రమ్మని చెప్పండి అని చెప్పాడు కదా. అందుకని రాజవాహనుడు ఏం చేస్తాడు, ఈ వసుపాలుడికి తిరిగి ఉత్తరం రాసి ఇస్తాడు. ఏమని, మా నాన్నగారు దూరదేశాలకి వెళ్ళారు, 10 రోజుల తర్వాత మళ్ళీ మీరు మీ సేవకుల్ని పంపించండి, అప్పుడు మీ కుమార్తె అయినటువంటి ఆ కల్పలత కోరికను తీరుస్తాము మేము, అంతవరకు మీరు వెయిట్ చేయాల్సింది అని చెప్పి ఆ ఉత్తరాన్ని అతను అనుచరులకి ఇచ్చి పంపిస్తాడనమాట. తిరిగి లెటర్ రాసి పంపిస్తాడు. అయితే ఈ కొన్ని రోజులు అయిన తర్వాత ఈ దుందుబి తిరిగి వస్తాడు. బోల్డ్ అని చక్క పక్షుల్ని జంతువుల్ని బోల్డ్ అన్నింటిని వేటాడి తీసుకొచ్చి వాటన్నింటినీ చక్కగా బోనుల్లో పెట్టించి తన సేవకుల చేత పక్షులన్నింటికి పంజరాలు ఏర్పాటు చేసి అన్ని చక్కగా వాటిల్లో అన్నింటినీ పెడతారనమాట. పెట్టి ఈ రాజవాహనుడు ఏం చేస్తాడు, చెల్లెలతో కలిసి తండ్రి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇలాగా వసుపాలుడు ఇలా ఉత్తరం రాసి పంపించారు నాన్నగారు, నేను తిరిగి ఆయనకి ఇలాగా ఒక 10 రోజుల తర్వాత తిరిగి రమ్మని చెప్పి లెటర్ రాసి పంపించాను అని చెప్తాడనమాట. చెప్పి అతను తండ్రి తీసుకొచ్చిన ఆ కొత్త కొత్త జంతువుల్ని పక్షుల్ని చూడటానికి అని చెప్పి తండ్రితో పాటు ఈ కొడుకు కూతురు ఇద్దరూ కూడా, అంటే రాజవాహనుడు శ్రమణి ఇద్దరూ కూడా ఆ జంతువుల విశేషాలన్నింటినీ చూస్తూ సంతోషిస్తూ అలా నెమ్మదిగా పక్షులు ఉండే శాలకు కూడా వస్తారు. ఆ పక్షులు అలా చూస్తూ ఉంటేను ఒక పక్షి వాళ్ళని బాగా ఆకర్షిస్తుందనమాట. అదేంటి, చక్క ముద్దుగా ఉంటుంది, ముద్దుగా ఉండి మంచిగా గుజ్జు లాంటి రెక్కలతో, అంటే ఒత్తుగా ఉండే రెక్కలతోనూ చాలా ముద్దుగా ఉంటుందన్నమాట. పిల్లలిద్దరూ అంటారు తండ్రితో, నాన్న ఇది నాదే అంటే నాదే అని ఇద్దరూ అడుగుతారనమాట. అడిగేటప్పటికి అడిగి మళ్ళీ అంటారు, నాన్న ఈ పక్షి ఎక్కడ దొరికింది మీకు, దీని పేరేంటి అని చెప్పి అడుగుతారు. దీనికి అని అడిగేటప్పటికి ఆ తండ్రి అంటాడు, ఇది చాలా అందంగా ఉంది కదా, ఎంత అందంగా ఉందో దీని యొక్క స్వరం కూడా అంత అందంగాను అంత చాలా మాధుర్యంగా ఉంటుంది అని చెప్పి ఈ దుందుబి పిల్లలతో చెప్తాడనమాట. చెప్పి పిల్లలరా ఇది ఏ జాతి పక్షో తెలియట్లేదు, కానీ ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు, అక్కడ ఉన్న కొండ జాతి వాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు, దీని ఇంతకు ముందు కూడా ఎవ్వరూ చూసి లేరుట, కానీ ఇది మనకి ఆ అడవిలో ఒక చెట్టు కొమ్మపై కనిపించింది, 2 పక్షులు ఉన్నాయి, ఆ 2 పక్షులు చాలా అందంగా సంగీతాన్ని పాడుతూ ఉన్నాయి, ఎవరో దేవతలు వచ్చి పాడుతున్నారా అన్నంత మధురంగా పాడుతున్నాయి. ఈ పక్షుల్ని మేము చూసి వల వేసి పట్టుకునే లోపల ఒక పక్షి ఎగిరిపోయింది, ఒక్క పక్షినే మనం పట్టుకోగలిగాము, 2వ పక్షి పారిపోయింది, ఆ పక్షి కోసం మేము అడవంతా చాలా రోజులు వెతికాం కానీ మాకు ఎక్కడా దొరకలేదు, సరేలే అని చెప్పి ఇంక ఈ పక్షిని తీసుకుని వచ్చేసేసాము. కానీ ఈ పక్షి అప్పటి నుంచి అస్సలు పాట పాడటం కానీ ఏమీ చేయట్లేదు, చాలా మౌనంగా అలాగే ఉంది. ఎప్పుడైనా ఇది పాట పాడుతుందేమో విందాము, పాడుతుందేమో చూద్దాము అని చూస్తున్నాను, కానీ ఇది మాట్లాడట్లేదు, అసలు 2-3 రోజుల నుంచి ఆహారం కూడా తినటం లేదు, ఇప్పుడు తింటుందో తినదో అని చెప్పి ఆ పక్షి గురించి ఆ తండ్రి అంతా చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఈ శ్రమణి అంటుంది,
నాన్న ఈ పక్షిని నేను పెంచుకొని ఎలాగైనా సరే ఈ పక్షి చేత నేను మాట్లాడిస్తాను, దీన్ని మీరు ఎవ్వరికీ అమ్మకండి అదేంటి అని చెప్పి అంటుందన్నమాట. అని మళ్ళీ ఆ రాజకుమార్తె కోరిక ప్రకారం అతను లెటర్ రాసి పంపించాడు కదా, అది గుర్తుకొచ్చి దేంటి మీరు ఆ రాజు కూతురికి కూడా, ఆ కూతురి పేరు కల్పలత కదా, ఆమెకు కూడా ఈ పక్షిని అమ్మకండి, ఎంత డబ్బిచ్చినా సరే మీరు అమ్మకండి అని చెప్పి అంటుందన్నమాట. అనేటప్పటికి ఈ దుందుబి అంటాడు, ఎవరు ఆ కల్పలత ఎవరు అని అడిగేటప్పటికి అప్పుడు రాజవాహనుడు అంటాడు, ఆమె నాన్న వసుపాలుడి కూతురు, ఆమెకి పక్షి జాతులంటే చాలా ఇష్టముట, మన దగ్గర వింత వింత పక్షులు ఉంటాయి కదా, ఎంత డబ్బిచ్చైనా సరే కొనుక్కోవాలనుకుని వాళ్ళ అనుచరులను పంపించారు, వాళ్ళు మళ్ళీ 10 రోజులు ఆగి రమ్మని చెప్పాను వాళ్ళని, అప్పుడు వస్తారు అంటాడు. అనేటప్పటికి అప్పుడు అంటుందన్నమాట, ఈ అమ్మాయి మళ్ళీ అంటుంది శ్రమణి, నాన్న వాళ్ళు మళ్ళీ వస్తారేమో, వాళ్ళకి ఈ పక్షి మాత్రం మీరు అమ్మటానికి వీల్లేదు, అమ్మొద్దు, నేనే పెంచుకుంటాను ఈ పక్షిని, అన్నయ్యకి కూడా ఇవ్వను నేను అని చెప్పి ఆ పిల్ల ఏం చేస్తుంది, ఆ పక్షి కోసం చక్కగా ఒక మంచి బంగారు పంజరం చేయించి ఆ పంజరంలో ఆ పక్షిని పెట్టి తన భవనానికి తీసుకుని వెళ్తుందన్నమాట. ఆ భవనానికి తీసుకెళ్ళి ఆ పక్షికి చక్కగా వేడి నీళ్లతో కడిగి శుభ్రంగా ఆ తడంతా తుడిచి పొగ వేసి దిష్టి తీసి దానికి మంచి మంచి పళ్ళు తినిపించి చక్కగా ముద్దు పెట్టుకుంటూ చాలా చక్కగా ముద్దుగా దాన్ని చూసుకుంటూ ఉంటుందన్నమాట. చూసుకుంటుండి పక్షిరాజా ఒక్కసారి మాట్లాడవా, నీ గొంతు చాలా తీయగా ఉంటుందని విన్నాను, ఒక్కసారి నా కోసం పాడవా, ప్లీజ్ నిన్ను ఎవ్వరికీ అమ్మను, నేనే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు మాట్లాడు అని చెప్పి ఆ పక్షి మొత్తం బ్రతిమాలుతూ ఉంటుందన్నమాట. అప్పుడు అలా బతిమాలుగా కొన్ని రోజులకి ఆ పక్షి ఏం చేస్తుంది, సరే ఒక కాలు ఎత్తి పైకి చూపించి అంటుంది, నీ మాటల వల్ల నాకు ఎంతో సంతోషం కలిగింది, మీరేమో అడవిలో ఉండే కిరాతకులు కదా, నన్ను హింసిస్తారేమో, నేను ఇంతకాలం మౌనంగా ఉన్నాను, నువ్వు నాకు చేస్తున్న సేవలన్నీ చూశాను, గమనించాను, మీరు అడవిలో ఉన్న వాళ్ళైనా చాలా మంచి వాళ్ళు, మీరు నాకు చాలా సంతోషం వేసింది మిమ్మల్ని చూస్తూ ఉంటేను, నాకు తెలిసిన విద్యలన్నీ మీకు నేను చూపించి మీకు ఆనందాన్ని కలిగిస్తాను అని చెప్పి, నాకు సంగీతంలో చాలా రహస్యాలు తెలుసు, అవి ఎవరికీ తెలియవు, అవన్నీ మీకు నేను చూపిస్తాను అని చెప్పి ఆ పక్షి మాట్లాడుతుందన్నమాట అమ్మాయితో. మాట్లాడేటప్పటికి ఆ అమ్మాయికి చాలా ఆనందం వేసి, సరే నువ్వు నాకు అన్నీ చెప్తూ కానీ, రేపటి నుంచి నాకు అన్ని కథలు చెప్తూ కానీ, సంగీతంలో మెలకువలు చెప్తూ కానీ అని చెప్పి, ఇంకా రాత్రి అయిపోయింది, ఈ రోజుకి పడుకో, రేపు పొద్దున్నే లేచి మనం చక్కగా బోల్డన్ని కబుర్లు చెప్పుకుందాము అని చెప్పి ఆ పక్షిని చక్కగా పక్కన పడుకోబెట్టుకుని పడుకుంటుందన్నమాట. రేపొద్దున ఆ పక్షి ఏం కథలు చెప్తుంది, ఆ పక్షి ఏం పాటలు పాడుతుంది, ఏం మాట్లాడుతుంది అమ్మాయితో మనం రేపు తెలుసుకుందాం. సరేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ గుడ్ నైట్.